ప్రధాన పార్టీలు కాకుండా ఒక బహుజన్ సమాజ్ పార్టీని మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు మనకున్న పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా పెట్టుబడిదారీ వర్గాలకి పనిచేసి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని పార్టీ. ఇప్పుడు మీరు ఆంధ్ర తీసుకుంటే మీకు రెండు వర్గాలు, 2 or 3 వర్గాలు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్సే ఎక్కువ. కులాలకు ఏవైతే ఉన్నా వాళ్ళకి సంబంధం డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారు. ఈ దేశంలో అంత దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. బీఎస్పీ పార్టీ తరఫున మీరు ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేస్తున్నారు? ఎడవల్లిలో దళితుల భూముల్ని తర్వాత ఏమైంది, చుండూరులో మళ్ళీ దళితుల్ని ఇది చాలా భయంకరమైన విషయం. అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎందుకు సార్? మెడికల్ కాలేజెస్లో దాని అవసరం ఏంటి? ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది కాబట్టి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వం నడిపించే విధంగా ఏదైనా ఆపరేషన్ ఇలా ఒక వ్యక్తికి సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అన్ని దారదత్తం చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమైందో తెలుసా మీకు? అదానీ ప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఓడిపోయిన బీఎస్పీ తెలుగు స్టేట్స్లో, ఎస్పెషల్గా ఆంధ్ర స్టేట్లో పవర్లోకి వస్తుందనో లేదంటే సీట్లు గెలుస్తుందనో ఎట్లా మీరు అనుకుంటున్నారు? హిందుత్వవాదం ప్రబలిపోయింది. అసలు మీరు ఈ బీఎస్పీలోనే ఉంటారన్న గ్యారంటీ ఏంటో చెప్పండి సార్. నాకేం వీళ్ళు ఇన్స్పైరింగ్ లీడర్స్ ఏం కాదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పోలీస్ టర్న్ పొలిటీషియన్, తెలంగాణ ఏసీబీ మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు. రాజకీయాలకు సంబంధించి ఎస్పెషల్లీ బీసీ ఉద్యమం గురించి, దాని అవసరత గురించి సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ సర్వీస్లో ఎక్కువగా క్రిమినల్స్లో డీల్ చేసేవాళ్ళు. అట్లాంటి మీరు ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? బేసికల్గా రిటైర్ అయినాక నేను ఒక 1 year ఖాళీగా ఉన్నా. ఓకే సార్. డిఫరెంట్ థింగ్స్ చేశాను. డ్రాయింగ్ నేర్చుకోవటం, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవటం, కొన్ని ప్రాంతాలు విజిట్ చేయటం, టూర్లు వెళ్ళటం, అవన్నీ చేశాను. ఆ తర్వాత నేను ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక 1 year 2 months చేశాను. చేసినాక నేను అనుకున్నది ఏంటంటే, వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్ అల్టిమేట్లీ ఫర్ ది సొసైటీ. సో డీజీపీ ర్యాంక్లో యాంటీ కరప్షన్ బ్యూరో చీఫ్గా తెలంగాణలో రిటైర్ అయ్యాను. మరి ఐ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ. సో నాకు ఈ ఎర్నింగ్ మనీ ఐ థాట్ ఇట్స్ ఓకే, ప్రైవేట్ సెక్టర్లో బాగా పైసలు వస్తాయి. స్టిల్ వాట్ ఐ థాట్, మై బోత్ చిల్డ్రన్ ఆర్ సెటిల్డ్, దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్ ఆర్ జాబ్స్. నేను ₹1 ఎక్కువ ఇస్తాను నేను ఎంత సంపాదించినా. ఏదైనా వాళ్ళు సంపాదించుకోవాలి. రెండోది నా కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీగా, ఐ హ్యావ్ టు బి రెలవెంట్. ఈ రోజున చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ప్రజలు ఫేస్ చేస్తున్నారు, చాలా భయంకరమైన మోసాలు జరుగుతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో మనం ఏదైనా కొంచెం సర్వ్ చేయడానికి, సొసైటీకి రెలవెంట్ గా ఉండాలా అనే దృష్టితో నేను పాలిటిక్సే బెటర్ అనుకున్నాను. ఒక ఎన్జిఓ ద్వారా చేయొచ్చు కానీ అంత ఫండ్స్ ఉండవు. మరి ఎన్జిఓ ద్వారా మనం చేయాలన్నా లాట్ ఆఫ్ స్ట్రక్చర్ అవసరం, ఆర్గనైజేషన్ అవసరం, లిమిటేషన్స్ ఉంటాయి. సో ఎంతో కొంత నా సొంత డబ్బే పెట్టుకోగలను కానీ మళ్ళీ అవన్నీ పోగు చేయటం, ఖర్చు పెట్టడం అనే దానిలో మళ్ళీ అది ఒక దానిలో ఇరుక్కుపోతాం. అందుకని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. సో మనం నేరుగా ప్రజలకి సేవ చేయడానికి ఓన్లీ పాలిటిక్సే రైట్ థింగ్ అనే దృష్టితో నేను పాలిటికల్ గా చేరాను. సార్, మీరు ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పాలిటిక్స్లోకి రావాలని కోరుకున్నారు. సో పాలిటిక్స్లోకి రావాలని కోరుకున్నప్పుడు మీరు ప్రధాన పార్టీలు కాకుండా ఒక బహుజన్ సమాజ్ పార్టీని మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అసలు అందులో మీరు రావాలని ఎందుకు కోరుకున్నారు? ఇప్పుడు మనకున్న పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా కరప్ట్ పొలిటికల్ పార్టీస్. ఓకే.
ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎలక్టోరల్ బాండ్స్లో టీడీపీ 200 నుంచి 300 కోట్ల రూపాయలు తీసుకుంది. అవును సార్. వైసీపీ 300 నుంచి 400 కోట్ల రూపాయలు తీసుకుంది. మరి బీఆర్ఎస్ దాదాపుగా 1200-1300 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వాళ్ళు ఈ పెట్టుబడిదారీ వర్గాల నుంచి, బిజినెస్ మెన్ నుంచి సేకరించారు. అలాగే మీకు 1500-1600 కోట్లు కాంగ్రెస్ తీసుకుంది. మరి బీజేపీ అయితే 6000-7000 కోట్ల రూపాయలు తీసుకుంది. ఎప్పుడైతే మనం డబ్బులు ఒక వ్యక్తి నుంచి తీసుకుంటామో ఆటోమేటిక్ గా మనకు అతని మీద కమిట్మెంట్ ఉంటుంది, క్విట్ ప్రోకో మొదలవుతుంది. సో ఈ పార్టీలన్నీ కూడా ఈ పెట్టుబడిదారీ వర్గాలకి పనిచేసే పార్టీలు కాబట్టి ఆ పార్టీల్లో నేను ప్రజలకు సేవ చేసేది ఉండదు, మళ్ళీ పెట్టుబడిదారీ వర్గాలకే సేవ చేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఒకే ఒక పార్టీ, నేషనల్ పార్టీ, ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని పార్టీ. ఇది ప్రజలకు తెలియదు. అన్ఫార్చునేట్ ఈ రోజున ప్రజల్లో ఎట్లా ఉందంటే ఈ మీడియా మొత్తం కూడా, ఛానల్స్ కానీ టీవీలు కానీ అన్ని కూడా ఈ పెట్టుబడిదారీ వర్గాల చేతుల్లో ఉన్నాయి. వాళ్లే ప్రజల ఒపీనియన్ మౌల్డ్ చేస్తున్నారు. పెట్టుబడిదారీ వర్గాల కోసమే పనిచేసే ఛానల్స్ కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు తీసుకోదు. కేవలం సభ్యుల నుంచి వచ్చిన చందా, ప్రజల నుంచి వచ్చిన రూపాయి 10 రూపాయలతోనే పార్టీని నడుపుతుంది అనే విషయం ప్రజలకు తెలియదు. సో నేను అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీ క్విట్ ప్రోకో లేదు. కాంక్షీరామ్ ఏ రోజు చెప్పాడు, ఆయన ఆనాడే చెప్పాడు 40 సంవత్సరాల క్రితం. మనం ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటామో కార్పొరేట్స్ దగ్గర నుంచి, ధనవంతుల దగ్గర నుంచి, అప్పుడు మనం వాళ్ళకి కమిట్ అయిపోతాం. సో ఏదో ఒక ప్రతిఫలం ఆశిస్తాం చేయడు కాబట్టి మనకు అది వద్దు. మన రూపాయి ఓటర్ నుంచే తీసుకుందాం, ఓటు తీసుకుందాం, నోటు తీసుకుందాం. నోటు ద్వారానేమో పార్టీ స్ట్రక్చర్ ని, ఆర్గనైజేషన్ ని మనం చేద్దాం, ఓటు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం అనే ధోరణిలో ఆయన ఇచ్చాడు. నాకు అది నచ్చింది, ఆ సిద్ధాంతం నచ్చింది. ఇప్పుడు మీరు ఆంధ్ర తీసుకుంటే మీకు 2 వర్గాలు, 2-3 వర్గాలు, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్సే ఎక్కువ. సో అలాంటి పరిస్థితుల్లో మరి బీఎస్పీకి ఎలా ఛాన్స్ ఉంటుందంటారా? బీఎస్పీకి అదే కదండి, మీరే అన్నారు మనకున్న పార్టీలని క్యాస్ట్ బేస్డ్ పార్టీలు. అవును. ఇప్పుడు టీడీపీ అంటే ఒక కులానికి సంబంధించిందంట. అవును. అలాగే వైసీపీ ఒక కులానికి సంబంధించింది. గతంలో కాంగ్రెస్ కూడా అదే కులానికి సంబంధించింది. ఇక్కడ తెలంగాణలోకి వచ్చిన టీఆర్ఎస్ కూడా ఇంకో కులానికి సంబంధించింది. బీజేపీ గురించి మనం చెప్పక్కర్లా, నేషనల్ స్థాయిలో ఏ కులాలకి సంబంధించింది. బీఎస్పీ ఒకటే ఈ పార్టీలకు సంబంధించిన కులాలకు ఏవైతే ఉన్నా వాళ్ళకి సంబంధం లేని ఇతర కులాల పార్టీ. సో ఎస్సీల పార్టీ ఏది లేదు ఈ దేశంలో, ఎస్టీలకు పార్టీ ఏం లేదు, బీసీలకు అక్కడక్కడ కొన్ని పార్టీలు ఉన్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బీసీలకు పార్టీ లేదు. ముస్లింలకి ఏదో కొంత ఇక్కడ ఎంఐఎం ఉంది కానీ ఓవరాల్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముస్లింలకి అయితే అసలు ఏ పార్టీ లేదు. సో ఏ పార్టీ లేని వాళ్ళ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అసలు బహుజన్ సమాజ్ పార్టీ అంటే బి అంటే బీసీలు, బీసీలు అంటే బీసీసీ క్రిస్టియన్లు వస్తారు, బీసీఈ ముస్లింలు వస్తారు, ఎస్ అంటే ఎస్సీలు ఎస్టీలు వస్తారు, పి అంటే పేదలు వస్తారు. అందుకని బహుజన్ సమాజ్ పార్టీ ఈ వీటికి పనికొచ్చే పార్టీ కాబట్టి, నేను కూడా ఆ వర్గాలకు చెందిన వాడిని కాబట్టి నేను కూడా ఈ పార్టీ ద్వారానే మనం ప్రజల్ని రీచ్ అయ్యి ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. సీఎంలు వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళకి సొంత కంపెనీలు ఉంటున్నాయి. ఏమన్నంటే మేము అవినీతి చేయట్లేదు, మా కంపెనీల ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నాం అని చెప్తున్నారు. సో ఎక్కడికక్కడ సీఎం అభ్యర్థి డబ్బుతో రాజకీయం చేస్తున్నాడు, డబ్బులు పంచుతున్నాడు అనే విషయాన్ని మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి చెప్పడం, మనం కూడా రాజ్యాన్ని నడపచ్చు. అదే పెద్ద విషయం కాదు, వీళ్ళలాగా కాదు. వీళ్ళు అసలు రాజ్యాన్ని నడపట్లే, వీళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం అనేది చాలా అవసరం అనిపించింది. సరే, డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారు, మరి అలాంటప్పుడు వాళ్ళ మార్పు ఎలా వస్తుందంటారు? మరి మనం చెప్పాలి కదా. ఇప్పుడు ఎట్లుంటదంటే ఇంట్లో పిల్లోడు ఉంటాడు, తండ్రి ఏం చేస్తుంటాడు, మరి తాక్కరా తిరక్కరా అని చెప్తా ఉంటాడు. మనం చెప్పాలి, బాగు చేసుకోవాలి, సరి చేసుకోవాలా. వీళ్ళు మీకు 1000 రూపాయలు ఇచ్చి 1 కోటి రూపాయలు కొట్టేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఒక్కొక్క సమస్యను మనం తీసుకున్నప్పుడు ప్రజలకి అది అర్థమయ్యేట్టు చెప్పాలి. చెప్పడానికి ఏజెన్సీ లేదు, మీడియా ఎలాగో వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోయింది. ఏదో సోషల్ మీడియా పుణ్యం అని, మీలాంటి వాళ్ళ పుణ్యం అని ఎంతో కొంత మనం ప్రజల్లోకి చెప్పడానికి కొంచెం గొప్ప అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి మనం చెప్పాల్సిందే. 1000 రూపాయలు తీసుకుని ఓటేస్తున్నారు కాబట్టి మీ తప్పు, మీ సాగు మీరు సావండి అంటాం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ లీడర్లు తప్పు చేస్తున్నారు. నాయకులు ప్రజల్ని అవినీతి పరులు చేసి ఏమంటున్నారు, నాయకులు ఎమ్మెల్యే ఎవరన్నా అడిగామనుకోండి,
ఏమండి ఏంటి మీరు సార్ ఇప్పుడు డబ్బులు లేనిదే ఎవడో ఇట్లేదు ఉంటాను. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు 20 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అవుతున్నావు? 40 కోట్లు సంపాదించడానికేగా. మరి నీ సంపాదన నువ్వు వదిలేసి వాళ్ళని తప్పట్టు పడతావేంటి? ఒక పేదవాడిని నువ్వు తప్పు పడతావేంటి? పేదవాడు ఏం చేస్తాడు? వాడు బతకాలి కదా. వాడు బతకాలంటే ఏదో ఒకటి, ఏ రోజుకి ఆ రోజు వాడికి. ఈ రోజున మన ఆదాయం ఎంత ఉందండి? 50 నుంచి 70 వేలే ఉంది వీళ్ళ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. తలసరి ఆదాయం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీది ఎక్కువ అంటే ఎక్కువ 70,000 ఉంది, తక్కువ అంటే 56,000 ఉంది. ఈ దేశంలో అంత దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. మరి వాడికి 1000 రూపాయలు వస్తే ఏం చేస్తాడు? వాడి జేబులోంచి డబ్బు ఇవ్వట్లేదని కూడా తెలుసు తీసుకునేవాడికి. వీడు గుంజుకుంటున్నాడు అని కూడా తెలుసు. ఆ అవగాహనతోనే చేస్తున్నారు. తప్పదు మరి. వాడు ఇచ్చినప్పుడు వాడిని తప్పు పట్టు, ఇచ్చినోడికి తప్పు కానీ పుచ్చుకున్నోడికి తప్పు అంటే వీడు ఎందుకు ఇస్తున్నాడు? వీళ్ళు స్ట్రక్చర్ అటు చంద్రబాబు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎవరైనా కానీ వీళ్ళు చేసే పని ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసి 4,000-5,000 కోట్లు ఒక్కొక్క సీఎం అభ్యర్థి ఈ రోజున ఎలక్షన్లో ఇన్వెస్ట్ చేసి పవర్కి రాగానే మళ్ళీ ఆ డబ్బులు ఎలా సంపాదించాలా అనేటువంటి పద్ధతిలో చూస్తున్నారు. ఇది ప్రజలు మనకు చెప్పాలి, తెలియాలి. వీళ్ళు చేసేది వ్యాపారం. వీళ్ళు మన ప్రియతమ నేతలు కాదు. వీళ్ళు మన వ్యాపారస్తులు, రాజకీయ వ్యాపారస్తులు. సో ఎలా సార్ మరి నెక్స్ట్ మీరు 5 ఏళ్ల పాటు ఈ పార్టీని నడపాలంటే మరి ఎలా ఫండ్స్ కావాలి సార్? ఫండ్స్ ఉంటేనే కదా మనతో పాటు జనాలు ఉంటారు, అవగాహన సదస్సులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ హౌ డూ యూ ప్రొక్యూర్ ఆల్ దీస్ ఫండ్స్ టు రన్ యువర్ పార్టీ? మనకి ఇప్పటికి కూడా చాలా వెల్ మీనింగ్ పీపుల్ ఉన్నారండి సొసైటీలో. మనం కష్టపడి పనిచేస్తున్నాం అని తెలిసిన రోజున మనకి డబ్బుల సమస్య రాదు. మనకి డబ్బులు ఎక్కువ అక్కర్లే, మాకు అక్కర్లే. మాకు ఎందుకు అక్కర్లేదంటే సపోజ్ మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ధర్నా ఒకటి చేశాం. దాదాపుగా 1,500 మంది అటెండ్ అయ్యారు. 1,500 మంది నంబర్ మాది కరెక్ట్ నంబర్. మేము వాళ్ళలాగా 500 అయితే 1,500 చెప్పాల్సిన కర్మ. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. అనంతపూర్ నుంచి వచ్చారు, ఇచ్చాపురం నుంచి వచ్చారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. రాష్ట్రం మొత్తం వాళ్ళ ఖర్చులు వాళ్లే పెట్టుకుని అంత క్యాడర్ 12, 13, 1,200 మంది అక్కడ భోంచేశారు. ఎంత ఖర్చు అయిందో చెప్తా మీకు. షామియానా వేయటానికి 55,000 రూపాయలు అయింది. ఒక షామియానా వేసాం 55,000 రూపాయలు. భోజనం ఖర్చు నేను కూడా వాళ్ళతో పాటే భోంచేశాను. ఇది మా ప్లేట్లు, ఇస్త్రాకులు లాంటి ప్లేట్లు ఉంటాయి కదా, చిన్న కౌంటర్ పెట్టారు, చేసాం. 50 రూపాయలండి పర్ మీల్. 50 రూపీస్, 1,200, 60,000. ఈ వీడియో మైక్ సిస్టమ్ కలిపి 20,000. ఇది మా ఖర్చు. ఆ మాత్రం ఖర్చు ఇవ్వగలిగిన మనుషులు మన దగ్గర ఉన్నారు. ప్రజల్లో కడుపు మండుతుంది. మండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సరే ఇంకా మేము వేరే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేము. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ రేపే ధర్నా తరలండి అని ఫోటో వేసి వీళ్ళు చేస్తారు చూడండి. సీఎం రాక, మా కేటీఆర్ రాక, లేకపోతే జగన్ రాక అనేసి ఒక పెద్దది ఇచ్చి లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే టికెట్ ఆశిస్తాడో ఒక 10 లక్షలు 25 లక్షలు అడ్వర్టైజ్ 1 ఫుల్ పేజ్ ఇస్తాడు. మేము అవన్నీ చేయలేకపోవచ్చు. ఇట్స్ ఓకే. కానీ రాష్ట్రం 13 జిల్లాల నుంచి 1,200 నుంచి 1,500 మంది అందులో పార్టిసిపేట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు 11 గంటలకు వస్తే 3 గంటల వరకు ఉన్నారు. ఏ ధర్నాలో అయినా సరే అన్ని గంటలు ఉంటారని నాకు చెప్పండి. సో అందువల్ల ప్రజల్లో వాళ్ళకి భావన ఉంది, అన్యాయం జరుగుతుంది అనేది ఉంది. ఆ మాత్రం ఖర్చు పెట్టగలిగిన వ్యక్తులు ఉన్నారు. మా పార్టీ కార్యాలయం స్టేట్ లెవెల్లో ఉందనుకోండి, దానికి ఎంత అద్దె మేము ఇచ్చేది 1,00,000 రూపాయలు ఇస్తాం. 2 ఫ్లోర్లు ఉంటుంది. 1,00,000 రూపాయలు మేము పోగు చేసి చేయగలిగినటువంటి పరిస్థితి. కాబట్టి వాడు కూడా కంట్రిబ్యూట్ చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు ప్రతి వాళ్ళు ఇంతని కంట్రిబ్యూట్ చేస్తారు. 10,000, 5,000 వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి కంట్రిబ్యూట్ చేస్తారు. ఒక స్టేట్ కమిటీ ఉందనుకోండి, 20 మంది ఉన్నారని వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు. సో 20 ప్రతి నెల ఒక 5,000, 10,000 ఇస్తారు అనుకోండి, మీకు వెళ్ళిపోతుంది. అండ్ దట్ షుడ్ బి ది వే. అది కాకుండా మా పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుని వీళ్ళలాగానే 300 కోట్లు 500 కోట్లు పెట్టుకుని ప్రతి సంవత్సరం 1 crore రూపీస్ మా పార్టీ ఆఫీస్కి వస్తే అప్పుడు యాటిట్యూడ్ ఎట్లుంటుందో మీరు ఆలోచించాలి. మనీ చుట్టే తిరుగుతుంది. సో ఇక్కడ మనీతో రాజకీయం చేసేది లేదు. మేము డబ్బులు పంచేది లేదు. మేము కక్కుర్తి పడేది లేదు. మేము వచ్చేది దోసుకోవటానికి కాదు.
దోచుకోవటానికి దోచుకునే శక్తి కూడా లేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా 10 లక్షలు 10 కోట్లు సంపాదించాడు అనుకోండి, పొలిటి ఎవరి దగ్గర పెట్టాలి, మళ్ళీ వీళ్ళ దగ్గరే పెట్టాలి, వాడు మళ్ళీ ముంచుతాడు. అందువల్ల ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీయే అవినీతి లేని పాలన ఇవ్వటానికి అవకాశం ఉన్న పార్టీ అదొకటే. కాబట్టి మేమేం చేస్తున్నామంటే మా సోర్సెస్ అంతర్గతంగా మొబిలైజ్ చేసుకున్నాం. మాకు పెద్ద ఖర్చు కూడా లేదు. సో మీరు మీ బీఎస్పీ పార్టీ తరఫున మీరు ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేస్తున్నారు, ఏ అంశాలపై మీరు పోరాటం చేయడానికి ప్లాన్ చేశారు? ఇప్పుడు మేము ప్రధానంగా 3 ఇష్యూస్ తీసుకున్నామండి. ఓకే సార్. ఎడవల్లిలో దళితుల భూముల్ని, ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం గుంజుకుంటుంది. అంటే ఎడవల్లి ఏ జిల్లాలో ఉంది సార్? ఎడవల్లి పల్నాడు జిల్లా అంటారు, గుంటూరు దగ్గరలోనే ఉంటుంది, చిలకలూరుపేట దగ్గర. ఓకే. ఇది మీరు అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎంత దయనీయమైన విషయం. అసలు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనే దానికి కూడా మనం ఈ తెలియజెప్పే సమస్య. 416 ఎకరాల భూమిని కత్తి చంద్రయ్య గారు అని ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు 120 దళిత కుటుంబాలకి, దళితులు అంటే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎడవల్లి ప్రాంతంలో ఉన్న దళిత కుటుంబాలకి ఒక సొసైటీ ఫామ్ చేసి ఆ సొసైటీకి 416 ఎకరాలు 50 సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేశారు. వాళ్ళు దాన్ని డెవలప్ చేసి దున్నుకుంటూ పంటలు పండిస్తూ బాగానే చేస్తున్నారు. బాగా పంటలు కూడా పండుతాయి, బోరు వ్యవసాయం కూడా చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు 3వ చీఫ్ మినిస్టర్ అయినాక, అంటే 2014లో 14 తర్వాత ఏమైందంటే ఆ భూముల్లో గ్రానైట్ పడింది అనేది వచ్చింది. గ్రానైట్ ఉంది బాగా, ఇక్కడ బ్లాక్ గ్రానైట్ హై క్వాలిటీ ఉంది. 2011లో సర్వే చేశారు. చేస్తే 7,600 కోట్ల విలువైనటువంటి గ్రానైట్ నిల్వలు ఉన్నాయని చెప్పి తెలిసింది. తెలవంగానే మనకు తెలియదేముంది, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు అంటేనంటే దొంగలండి. వాళ్ళు ఏం పని చేయరు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఏం చేస్తారు, పొద్దున్నే లేచి కూలి పనికి వెళ్ళటం, ఉద్యోగం చేయటం, కారు నడుపుకోవటం, వాడంతా కష్టపడుతుంటాడు. రోజంతా కష్టపడడం, ఏ రోజుల్లో కష్టపడితే వాడికి డబ్బులు వస్తాయి. నెలాఖరు కొంతమందికి ఏ రోజుకి ఆ రోజు వచ్చేవాళ్ళకి కొంతమంది, వాడు దాంతో వాడి పని జీవితం అంతా ఎలమారుంది. వీడేం చేస్తాడంటే, ఈ రాజకీయ నాయకులైన దొంగలు ఏం చేస్తారంటే, మేము పోలీస్ ఆఫీసర్ గా ఉన్నాను కాబట్టి చెప్తాను, వాళ్ళంతా రెక్కీ చేస్తా ఉంటారు. వాళ్ళకి ఏం పని ఉండదు. రెక్కీ చేసి కారుల్లో తిరుగుతూ మంచి వైట్ షర్ట్ వేసుకుని పైన అక్కడ పచ్చ నోట్లు పెట్టుకుంటా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఏం దొరుకుతుంది మనకి? ఇప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు అట్లని రెక్కీ చేస్తారు. ఏ ఇల్లు తాళం వేసింది, ఏది పెద్ద ఇల్లు, ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదా, ఇంట్లోకి ఎంటర్ కావాలంటే ఎలా ఎంటర్ కావాలి, వెనక నుంచా ముందు నుంచా, ఇవన్నీ రెక్కీలు చేసుకుంటారు. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా లేవా అని. దొంగలు కదా వీళ్ళు, దొంగలే. ఆ దొంగల కన్ను ఈ భూమి మీద పడింది. పడేటప్పటికి సర్పంచ్ కొడుకు రవీంద్రనాథ్ బాబు అని కమ్మ, అతను ఏం చేశాడు, 50 ఎకరాలు దాన్ని అన్యాక్రాంతం చేశాడు. సొసైటీ నుంచి భూములు లాక్కుంది గవర్నమెంట్. లాక్కోగానే అది ఫ్రీ అయిపోయింది ల్యాండ్. ఇప్పుడు ప్రభుత్వ ల్యాండ్ అంటే ఎవడైనా ఏమని చేయొచ్చు. సో దళితులు కాదు, సొసైటీ లేదన్నప్పుడు దళితులు ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఏడ ఉంది చెప్పండి. దళితులు ఆ రోజున కారం చేడులో అన్ని హత్యలు జరిగితే ఉద్యమించారు. కత్తి పద్మారావు నాయకత్వంలో, దళిత నేతల నాయకత్వంలో ఉద్యమించారు. దాని ఫలితంగా ఏమైంది, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది. దేశం మొత్తం ఇంప్లిమెంట్ అయింది. అంత చైతన్యం వచ్చింది ఆ రోజున మీడియా గానీ పేపర్లు గానీ దాన్ని ప్రొజెక్ట్ చేసే అన్యాయాన్ని చెప్పగలిగాయి. అలాగే తర్వాత ఏమైంది, చుండూరులో మళ్ళీ దళితుల్ని చంపేశారు, 8 మందిని చంపేశారు. అది కూడా బాగా ప్రచారమైంది, ప్రజలకు తెలిసింది, ప్రజల్లో ఒక భద్రతా భావన వచ్చింది. అసలు ఈ ఎడవల్లిలో 120 కుటుంబాల భూమిని అసలు దళితులకు భూమి ఇవ్వండి అని గోల చేస్తుంటే, ఇచ్చేది పోగా ఇచ్చిన భూమిని గుంజుకుంటే ఏ రకమైనటువంటి ఆందోళన లేని నిస్సహాయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారు. అసలు ఇది చాలా భయంకరమైన విషయం. చుండూరు మర్డర్ కన్నా, కారంచేడు మర్డర్ల కన్నా తీవ్రమైన నేరం ఇది. ఇది స్టేట్ కమిట్స్ ద క్రైమ్. సో 416 ఎకరాలు గుంజుకుంటే అతను 50 ఎకరాల్లో మొదలు పెట్టాడు, క్వారింగ్ మొదలు పెట్టాడు. ఇప్పుడు 2014లోనే 2014 to 19 మధ్యలో. ఇందులోకి జగన్ పాదయాత్ర మొదలైంది. ఆయన మరి అధికారంలోకి రావాలిగా. అధికారంలోకి రావాల్సి వచ్చినప్పుడు ఎలా అధికారంలోకి వస్తాడు? ఏదో మోసం చేయాలిగా, జనాలను అందరికి మభ్య పెట్టాలిగా. ఈ దళితులందరూ రిప్రజెంట్ చేశారు. చేస్తే మీకు మేము పట్టాలు ఇస్తామన్నాడు. చెప్పాలి కదా, మరి ఇవ్వనని ఎందుకు చెప్తాడు? ఇస్తానంటేనే కదా రేపు ఓట్లు గుంజుకునేది. ఓట్లు గుంజుకున్నాడు, గెలిచాడు. విడుదల రజని మినిస్టర్ అయింది.
ఆవిడ అంతకుముందు వరకు మీకు పట్టాలు ఇప్పిస్తానమ్మా పట్టాలు ఇప్పిస్తానని చెప్పిన మనిషి గవర్నమెంట్ రాగానే ఈ సొసైటీ పుస్తకాలన్నీ తీసుకెళ్లిపోయి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పెట్టి వీళ్ళందరినీ తీసుకెళ్లి కాంపన్సేషన్ అనే ఒక నామాత్రం కాంపన్సేషన్ ఇప్పించేసి సొసైటీ భూముల్ని మైన్స్ డిపార్ట్మెంట్ పరం చేసేసి. సో ఇప్పుడు ఆ మైన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇస్తారు చెప్పండి నాకు? అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇస్తారు? కాంట్రాక్ట్ ఎస్సీలకి ఇస్తారండి? ఊళ్ళో ఎస్సీలకి ఇచ్చి నువ్వు మైన్ చేసుకోవా అని ఇస్తాడా? అసలు మరి బీసీలకి ఇస్తారా? ఎస్టీలకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? పాలక కులం ఏది ఉంటే ఆ కులానికి సంబంధించిన ఎవరు మొన్నటిదాకానేమో రెడ్లుండే ఆ ప్రశాంత్ రెడ్డి చేశాడు ఇతని దగ్గర నుంచి గుంజుకుని రవీంద్రనాథ్ దగ్గర. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? రెడ్డికి ఇవ్వరు, మళ్ళీ వాళ్ళకే ఇస్తారు. అంటే ఈ భూములు అదొక పారిశ్రామికవేత్తలు చేయొచ్చుగా దళితుల్ని. ఇప్పుడు 2030 కల్లా ఇండస్ట్రియల్ పాలసీలు ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు? మేము దళితుల్ని ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు అంటారు. ఇక్కడ 120 కుటుంబాల్లో 120 పారిశ్రామికవేత్తలు తయారు చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టచ్చు, గవర్నమెంట్ కంపెనీ పెట్టచ్చు. ఆ నిల్వల్ని ఇప్పుడు మన సింగరేణి కాలరీస్ లో కోల్ తీసినట్టు తీసి ప్రాపర్ గా చేసి వీళ్ళని చక్కని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయొచ్చు. ప్రభుత్వం కూడా తన వాటా తీసుకోవచ్చు. 7,600 కోట్లు కనీసం 3,000 అయినా సరే ఆ రెవెన్యూ వస్తుంది. ఆ 3,000 రెవెన్యూతో నువ్వు అప్పులు తెచ్చి అమరావతి కడుతున్నావు 15,000 కోట్లు పెట్టి, దానికి నువ్వు వాడచ్చు, ఇంకో పనికి వాడచ్చు. లేదా దళిత బంధు పథకం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దళితులకే వాడచ్చు. నువ్వు మంచి పాలకుడు అవుతావు కదా, ఎందుకు చేయవట్లా? ఎందుకు చేయవు? ఎందుకు ఈ డబ్బులన్నీ కూడా మన వాళ్ళకి చేరాలి, మన గ్రూప్ లోకి చేరాలి, మన పార్టీకి చేరాలి. రేపు పొద్దున ఎలక్షన్ లో గెలవటానికి ఆ నాయకులు అందరూ కష్టపడి మళ్ళీ ఇప్పుడు మొన్న 50 కోట్లు పెడితే 100 కోట్లు పెట్టి గెలవటం కోసం వాళ్ళని తయారు చేసుకోవాలి. మీ సంపద పెంచుకోవాలి. ఈ దళితులు ఏమైతే ఎవరికి కావాలి? మరి ఏంటి సార్, వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ దిస్ ఇష్యూ? పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్లు ఇస్తాం, కలెక్టర్ కి చెప్తాం, కోర్టులకి పోతాం, ప్రజా ఆందోళన నిర్వహిస్తాం. ఈ చుండూరు హత్యల కన్నా, కారంచేడు హత్యల కన్నా ఈ గ్రానైట్ హత్యలు భయంకరమైనవి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి చేస్తాం. ప్రజలు ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని నమ్ముతున్నాం. నమ్మకపోతే వాళ్ళు ఖచ్చితంగా చేసిన దానికి అనుభవించక తప్పదు.